వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఎంత మధురం లేటెస్ట్ అప్డేట్స్. ఆర్య అర్ధరాత్రి అను దగ్గరికి వస్తాడు. ఆర్యాని చూసిన అను షాక్ అవుతుంది. సార్ మీరేంటి సార్ ఈ టైంలో అంటుంది అను. ఏ అను, నేను రాకూడదా? నిన్ను చూడాలనిపించింది, నీకొక గిఫ్ట్ ఇద్దామని వచ్చాను అంటూ పెన్ను తీసి అనుకిస్తూ ఆల్ ద బెస్ట్ అను, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి అంటాడు ఆర్య. సీన్ కట్ చేస్తే ఉదయాన్నే అను రమ్య ఇద్దరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటారు. ఆటో డ్రైవర్గా జలంధర్ వచ్చి అను రమ్యల్ని కిడ్నాప్ చేస్తాడు. అనుని కిడ్నాప్ చేసిన విషయాన్ని జలంధర్ చెండేకి ఫోన్ చేసి చెప్తాడు. అరివోజ్ జెండే, నేను జలంధర్ని, నీ స్నేహితుడి ప్రాణాల్ని తీయబోతున్నాను. అదే జెండే, నీ ఫ్రెండ్ లవర్ అనుని చంపితే నీ ఫ్రెండ్ని చంపినట్లే కదా. నువ్వు అనుని కాపాడాలి అనుకుంటే కనుక అరగంటలో నువ్వు ఇక్కడికి రా అంటూ లొకేషన్ షేర్ చేస్తాడు జలంధర్. చెండే మాత్రం చాలా టెన్షన్ పడతాడు అను గురించి. ఆర్యకి అనుని జలంధర్ కిడ్నాప్ చేసిన విషయం తెలిస్తే అను కోసం ఆర్య జలంధర్ దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోతాడు. కాబట్టి నేను ఈ విషయం ఆర్యకి చెప్పను, నేనే ఏదో ఒకటి చేసి అనుని కాపాడాలి అనుకుంటాడు చెండే. ఇక మరోవైపు అను రమ్య ఆటోలో స్పృహ కోల్పోయి ఉంటారు. ఆటో ఉన్న ప్లేస్లో అక్కడ రైల్వే గేట్ పడ్డం వల్ల జలంధర్ ఆటోలోంచి దిగి బయట నిలబడతాడు. స్పృహ కోల్పోయిన అనుని చూసి అనుని కిడ్నాప్ చేసినందుకు ఎంతో సంతోషపడతాడు జలంధర్. ఇంతలో గేటు తీసేస్తారు. కానీ జలంధర్కి ఎదురుగా గేటుకి మరోవైపు ఆర్య నిలబడి ఉంటాడు. ఆర్యాని చూసిన జలంధర్కి చెమటలు పడతాయి. ఆర్య ఒక్కసారిగా కోపంగా గన్ జలంధర్కి గురిపెడతాడు. ఇక తన ప్రాణాలు పోయినట్లే అనుకుంటాడు జలంధర్. అయితే అప్పుడే రైల్వే గేట్ వేయడంతో జలంధర్ త్రుటిలో తప్పించుకుంటాడు. ఆర్య ఎంత వెతికినా జలంధర్ కనపడడు. వెంటనే ఆర్య అను దగ్గరికి వెళ్తాడు. స్పృహ కోల్పోయిన అనుని చూసి బాధగా చూస్తూ ఉండిపోతాడు. అనుని రమ్యని కారులో తీసుకొని కాలేజీకి తీసుకువస్తుంటాడు. అంతలో అప్పుడే స్పృహలోకి వచ్చిన అను, ఏమైంది సార్, నేనేంటి కారులో ఉన్నాను అంటుంది. ఏమీ కాలేదను, నువ్వేమీ ఆలోచించకు, ఎగ్జామ్ బాగా రాయాలి అంటూ ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆర్య ఏ విధంగా అనుని సేవ్ చేశాడు చెండేకి మాత్రం అర్థం కాక తల పగలగొట్టుకుంటాడు. అసలు అను ఆపదలో ఉన్న విషయం ఆర్యకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూనే అదే విషయం గురించి ఆర్యాని అడుగుతాడు చెండే. ఆర్య అంటాడు, చెండే, అనుని కాపాడింది నేను కాదు, పెన్ అంటాడు. పెన్నా అంటూ ఆశ్చర్యంగా చూస్తూనే జెండే, ఆర్య, నువ్వు అనుకి ఇచ్చింది పెన్ను మాత్రమే, గన్ను కాదు అంటాడు. చెండే, గన్ను కన్నా పెన్నుకు పవర్ ఎక్కువ తెలుసా? సర్లే ఆ విషయం వదిలేసే, నేను అనుకిచ్చిన పెన్నులో కెమెరా పెట్టాను జెండే, అందుకని అను ఎక్కడుందో నాకు ముందే తెలిసింది నీకంటే. ఎందుకంటావా? జలంధర్ నా ఇంటి దాకా వచ్చాడు అంటే అను దాకా వెళ్ళడం పెద్ద పనేం కాదు. అనుకి ప్రమాదం పొంచి ఉందని నాకు అర్థమయ్యే నేను ఆ పెన్నునిచ్చాను. మనం శత్రువుని ఎదిరించాలంటే అతని ఎత్తులు కూడా పసిగట్టాలి, అప్పుడే మనం ఆ శత్రువుని ఓడించగలం అంటాడు ఆర్య. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.